పేజీలు రాసేస్తున్నారు. వారం రోజులుంటే 50,000 పైమాటే. పెద్ద జబ్బే వస్తే లక్షలకు లక్షలు తగలెట్టాల్సిందే. వారు రాసిందే ప్రిస్క్రిప్షన్, ఇచ్చేవే మెడిసిన్స్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న మెడికల్ మాఫియా దందాపై టీవీ9 స్పెషల్ ఫోకస్. ప్రతి నెల 200 కోట్లు. ఇండియాలోనే కాదు, ఆసియాలోనే టాప్. బిల్లు 9 లక్షలైతే అందులో మెడిసిన్స్కే 5 లక్షలు. 2 కోట్లు కాదు, 3 కోట్లు కాదు, ప్రతి నెలలో 200 కోట్ల ఫార్మసీ వ్యాపారము ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొనసాగుతుందంటే ఒక్కసారి ఆలోచించదగ్గ విషయమే. కేవలం కరీంనగర్లోనే ప్రతిరోజు 6 నుంచి 7 కోట్లు మందులు అమ్ముడిపోతున్నాయి. అంటే దీని ప్రకారం మనం ఏ విధంగా మందుల వ్యాపారం కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మెడికల్ మాఫియా తిష్టవేసింది. ఇక్కడ వైద్య వ్యాపారం కోట్లల్లో సాగుతోంది. ఒక్క కరీంనగర్లోనే ప్రతిరోజు 9 కోట్ల వరకు జరుగుతోంది. అందుకే దీనికి డాక్టర్ ప్యారడైజ్ అని పేరుంది. చిన్న తలనొప్పి అని వచ్చినా జేబులు గుల్లయ్యే పరిస్థితి వచ్చేసింది. ఈ దందా వెనుక పెద్ద మెడికల్ మాఫియా ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ మందుల అమ్మకం వివిధ ఫార్మా కంపెనీలకు సంబంధించి డాక్టర్లకు కమిషన్ ఇచ్చిన నేపథ్యంలో ఎవరైతే ఫార్మా కంపెనీలు ఎక్కువ కమిషన్ ఇస్తే అలాంటి మందులు రాస్తున్నారు. దీంతో మామూలుగా జనరిక్ మందులకు ఇలాంటి ఫార్మసీ రాసిన కంపెనీకి కనీసం 50 నుంచి 60% వరకు తేడా ఉంటుంది. ఏదైనా వ్యాధితో ఆసుపత్రికి వెళ్తే డాక్టర్ అక్కడే ఉన్న హాస్పిటల్కు అనుబంధమైన మెడికల్ షాపులకే ప్రిఫర్ చేస్తున్నారు. ఒకే బ్రాండ్కు చెందిన మందులను ప్రిస్క్రిప్షన్ రాస్తున్నారు. ఈ మందులు వేరే చోట కొందామన్నా దొరకవు. ఫార్మా కంపెనీల కమిషన్లకు కక్కుర్తి పడ్డ కొందరు డాక్టర్లు ఇష్టం వచ్చినట్లు మందులు రాస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. వామిటింగ్స్ ఉన్నాయి కాస్త అని ఫస్ట్ డాక్టర్ దగ్గర తీసుకపోతే వామిటింగ్స్కి 1 మంత్ రాసిండు గోళీలు. అక్కడ ఉన్న హాస్పిటల్లో పక్కకు పెట్టుకున్న మెడికల్ షాపులో దొరికే మందులు మాత్రమే రాయడం జరుగుతుంది. వాళ్ళు ఆ మెడిసిన్ కూడా రాసేటప్పుడు ఎవరికి తెలియదు. ఇంకో మెడికల్ షాప్లో ఆ చిట్టి తీసుకపోతే వాళ్ళు మాత్రమే ఇవ్వాలి. ఇట్లా మా అమ్మకు జ్వరము, బీపీ, షుగరు ఇవే 3 ఉన్నాయని పోతే 23 రకాల మందులు రాయడం జరిగింది. ఆ 23 రకాల మందులు రాస్తే ఆమె రాత్రంతా నిద్రపోడే, పొద్దంతా నిద్రపోడే. అదేంటి రాత్రంతా పొద్దంతా నిద్రపోతుందని అవి ఆ మందులు చూస్తే డైలీ నిద్రగోలు రాశారు. విన్నారుగా, బీపీ, షుగర్ ఉందని ఆస్పత్రికి వెళ్తే 23 రకాల మందులు అంటగట్టారు. అవసరం ఉన్నా లేకున్నా ప్రిస్క్రిప్షన్ను నింపేస్తున్నారు. దీనిపై డాక్టర్లను, మెడికల్ షాప్ నిర్వాహకులను నిలదీస్తే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని బాధితులు వాపోతున్నారు. మెడికల్ షాప్ అతను ఎంత ర్యాష్గా మాట్లాడిందంటే, అవునండి నువ్వు కరీంనగర్ అంతా తిరుగు, ఈ గోళీలు దొరకాయి, ఇక్కడనే దొరుకుతాయి, మరి ఇది తెలిసినట్టు రాస్తే అయిపోద్ది కదా అంటే అట్లాంటిది ఏం లేదు. నువ్వు ఎక్కడ అంటే అక్కడ చెప్పుకో, నువ్వు ఎక్కడ నీకు అవసరం ఉంటే అక్కడ చెప్పుకో, మేము కంప్లైంట్ చేసుకో, మాకేమీ కాదు అంటే. ఇక్కడ డాక్టర్ల యొక్క పరిస్థితి ఎట్లుంది సార్ అంటే, జ్వరం వచ్చిందని పోతే జ్వరానికి పెడుతుండు, తలకాయ నొప్పికి పెడుతుండు, యాంటీబయాటిక్స్ జ్వరానికి అని పోతే నాకు తెలిసిన వరకు 3 రోజులకు పెట్టాలి. 3 రోజుల తర్వాత తగ్గకపోతే మళ్ళీ ఒక 4 రోజులకు పెడతారు డాక్టర్ పూర్వకాలంలో. ఇప్పుడు ఒకసారి పేషెంట్ దొరికిందంటే 15 రోజులకు యాంటీబయాటిక్స్ పెడుతుండండి. మెడికల్ మాఫియా ఆగడాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే 150 రూపాయలున్న మందులను 350 రూపాయలకు అమ్ముతున్నారు. ఒరిజినల్ రేటుకు ఆస్పత్రులకు అనుబంధమైన మెడికల్ షాపుల్లోని ధరలకు ఎంతో వ్యత్యాసం ఉంటోంది. వీళ్ల ఆగడాలను తట్టుకోలేక కొందరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. 40,000 నుంచి 50,000 ఖర్చు పెట్టాను. మెడిసిన్కి కూడా రిటర్న్ ఇచ్చిన అమౌంట్లో కూడా కరెక్ట్ ఇవ్వలేదు నాకు. బయట 500కు దొరికే మెడిసిన్ వాళ్ళ దాంట్లో 3,660 రూపాయలు ఉంది రేటు, ఎంఆర్పి. సేమ్ డ్రగ్ మేము బయట నుంచి తెచ్చుకుంటామంటే కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. కనీసం హెడ్ వాళ్ళ హాస్పిటల్ మాట్లాడి చేసుకుంటామంటే కూడా లేదు సార్ మేము ఒప్పుకోమని చెప్పారు వాళ్ళు. జిల్లాలో వైరల్ ఫీవర్స్, డెంగ్యూతో జనం ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో ఇదే అదునుగా భావించిన మెడికల్ మాఫియా వారం రోజుల పాటు ఆస్పత్రిలో ఉంటే 50,000కు పైనే మందులకు ఖర్చు చేయిస్తోంది. అందులో అధికంగా యాంటీబయాటిక్స్ మందులే ఉంటున్నాయి. ఫీవర్ వచ్చిందని ఎవరైనా వస్తే చాలు 1000 రూపాయల మందులు రాస్తున్నారు. అసలు జనరిక్ మెడిసిన్స్ మాటే ఎత్తడం లేదు. డాక్టర్ల తీరుపై పలు సంస్థల ప్రతినిధులు ఫిర్యాదులు చేస్తున్నారు. కేవలం పర్సెంటేజ్ కోసం, తర్వాత గిఫ్ట్ల కోసం డాక్టర్లు మెడిసిన్స్ను ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. తర్వాత ఆ మెడిసిన్స్ కూడా బ్రాండెడ్ మెడిసిన్స్ వాళ్ళు ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తారో వాళ్ళ మెడికల్ షాప్లోనే కొనాలి, వేరే దగ్గర కొనకూడదు.
తర్వాత అన్నిటికంటే ఘోరమైంది ఏంటంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక ఆదేశం జారీ చేసింది. మీరు ప్రిస్క్రిప్షన్లు రాసేటప్పుడు క్యాపిటల్ లెటర్స్లో రాయాలి, తర్వాత జనరిక్ మెడిసిన్ రాయాలి అని. ఎందుకంటే జనరిక్ మెడిసిన్ ఉదాహరణకి 100 రూపాయలు ఉన్న ఒక బ్రాండెడ్ మెడిసిన్ 5 రూపాయలు 10 రూపాయలకే జనరిక్లో దొరుకుతుంది. అది పాపం పేదలకి అందరికీ ఉపయోగపడుతుంది, కానీ అది రాయరు. అయితే ఈ అనెథికల్ వాటి మీద కూడా మేము మెడికల్ కౌన్సిల్కి ఫిర్యాదు చేసినా కానీ వాళ్ళు ఏమి ఇంతవరకు చర్యకోలేదు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మెడిసిన్స్ ఉపయోగిస్తున్నారు. దేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే టాప్ ప్లేస్లో ఉన్నామంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. కొందరు డాక్టర్ల తీరుపై సీనియర్ వైద్యులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. అడ్డగోలుగా రాస్తున్న మందులను నియంత్రించాల్సిన అవసరం ఉందంటున్నారు. కరీంనగర్ పాత జిల్లా ఔషధ